ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రసవత్తరమైన రాజకీయం నడుస్తోంది. ప్రతిపక్షాల పార్టీలకు తోడుగా ఎల్లో మీడియా కూడా తోడై అధికార పార్టీపై నిత్యం ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఎల్లో మీడియా ప్రజలకు ఉపయోగపడే వార్తలను పక్కన పెట్టి ఎప్పుడు సందు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ అధికార పార్టీపై ఏదో ఒక నిందలు మోపడమే పనిగా పెట్టుకుంటుంది. వాటి అనుకూల సోషల్ మీడియా మరింత రెచ్చిపోతోంది. జర్నలిస్టులను కూడా వదలట్లేదు. అధికార పార్టీ నాయకులతో కలిసి ఏదైనా కార్యక్రమం చేస్తున్నా దానిని కూడా వేరే విధంగా తిప్పి చూపిస్తూ ట్రోల్స్ చేస్తోంది. మహిళా జర్నలిస్టు హసీనాపై చేసిన ట్రోలింగ్స్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఎల్లో మీడియా పైశాచికానందం పొందుతోంది. సంక్రాంతి సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో టీవీ9 ప్రత్యేక ప్రోగ్రాం చేసింది. ఇందులో భాగంగా సీనియర్ కరెస్పాండెంట్ హసీనా తన విధి నిర్వహణలో భాగంగా కొడాలి నాని బైక్పై కొంత దూరం ప్రయాణిస్తుంది. ఆ ఒక్క సందర్భాన్ని పట్టుకొని సోషల్ మీడియాలో ఆమెపై విపరీతమైన దుష్ప్రచారం చేశారు. మహిళా జర్నలిస్టు అన్న ఆలోచన కూడా లేకుండా హసీనాపై దారుణమైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి పైశాచికానందం పొందారు. ఒక రాజకీయ నాయకుడో లేక మరో వ్యక్తితో ప్రోగ్రాం చేస్తున్నప్పుడు విధి నిర్వహణలో భాగంగా ఒక మహిళా జర్నలిస్టు బైక్పై ఎక్కితే నీచమైన కామెంట్లు చేస్తారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. జర్నలిస్ట్ అంటే సామాన్యుడి దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు అందరితో సందర్భాన్ని బట్టి పనిచేస్తూ ఉంటారు. అంత మాత్రాన ఇలా నీచమైన ట్రోలింగ్స్కు దిగుతారా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్పై ఫైర్ అవుతున్నారు. హసీనా ప్లేస్లో సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్స్ చేసిన వారి చెల్లెలో బంధువులో ఉంటే ఇలాగే చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి అంటూ నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. మరి ఈ ట్రోలింగ్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.